అధిక జీఎస్టీపీ సాధ్యం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన జీవనం రెండు ముఖ్యమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయోత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రాష్ట్ర స్థూలోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మైనింగ్, వ్యవసాయోత్పత్తుల్లో జీవీఏ కీలకం. అలా చేస్తేనే జీఎస్టీపీలో వృద్ధి నమోదే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి చెందగలుగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థూలోత్పత్తిపై సీఎం సోమవారం సచివాలయంలో సమీక్షించారు. 25-26లో 3,47,871 రూపాయల తలసరి ఆదాయం సాధించాలి. 29 నాటికి దాన్ని 5,42,000కు పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడం ముఖ్యమే. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. చంద్రబాబు గారి అదృష్టం ఏంటంటే ఇదే రకమైనటువంటి రివ్యూస్ జగన్ కూడా చేసేవాడు. లోపల పేజీల్లో ఒక మొక్క వేసేవాళ్ళు. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే మార్నింగ్ మ్యాగజైన్ మొదటి నుంచి జరుగుతున్నప్పుడు అప్పుడు నేను అది హైలైట్ కూడా చేసి చూపించాను. అసలు వార్తే రాయరేంటి ఈనాడు జ్యోతి అని. ఇప్పుడు అసలు జరిగిపోయేసినట్టే. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 20 ఏళ్ల పాటు పైన ఆయన 20 ఏళ్ళ పైన తెలుగుదేశం అధికారంలో ఉంది. 14 ఏళ్ళ క్రిందసారి ఇప్పుడు ఇంకొక ఏడాది సీఎంగా ఆయనే ఉన్నారు. మరి ఇంతకాలం సాధించింది ఇప్పుడు ఏం సాధిస్తారు అంటే సహజ సిద్ధంగా జరిగే ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది ఆయన ఖాతాలోకి వేస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగినటువంటి తెలివితేటలు వీళ్ళ సొంతంగా ఉంటుంది. అదే స్పెషాలిటీ. లేకపోతే 5 రకాల బస్సుల్లో మహిళ